హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. అందరు అడుగుతున్నారు మ్యూచువల్ ఫండ్స్ డిఫాల్ట్ అవుతాయా అంటే ఎస్, మ్యూచువల్ ఫండ్స్ డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్గా అంటే వెరీ రీసెంట్గా అంటే 2020లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంత పెద్ద కంపెనీ మీ అందరికీ తెలుసు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు వాళ్ళ యొక్క డెట్ ఫండ్స్ 6 స్కీమ్స్ని వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు డిఫాల్ట్ అయ్యారు. 6 స్కీమ్స్లో మనీ ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇవ్వలేకపోయారు. సో ఆ 6 స్కీమ్స్ని బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల విత్డ్రా చేసుకొని ఆ ఇన్వెస్టర్స్కి సెటిల్మెంట్ చేశారు. ఇలాగ విత్డ్రా అయ్యి డిఫాల్ట్ అయితే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్కి గవర్నమెంట్ నుంచి కానీ సెబీ నుంచి కానీ ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు. వాళ్ళు ఎటువంటి మనీ ఇవ్వరు. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీతోనే ఇన్వెస్టర్స్ మాట్లాడుకొని వాళ్ళ యొక్క అమౌంట్ని సెటిల్ చేసుకోవాలి. సో మ్యూచువల్ ఫండ్స్ క్యాన్ బి డిఫాల్టెడ్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూస్తే మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వాడతాం. అలాగా గ్రో యాప్ అని, ఫోన్పే అని, పేటిఎం అని, జీరోదా అని. ఈ ప్లాట్ఫామ్స్ ఏమన్నా డిఫాల్ట్ అయితే మనకేమైనా ఇష్యూ అంటే మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. ఎగ్జాంపుల్ ఎలాగంటే మీ గూగుల్ పేలో మనీ ఉన్నాయి, గూగుల్ కంపెనీ లిక్విడేట్ అయితే ఏమైంది, మీ డబ్బులు మీరు బ్యాంక్ వెళ్ళి తీసుకోవచ్చు. అలానే ఈ గ్రో యాప్ కానీ, జిరోదా కానీ ఇలాంటి యాప్స్ ఏమన్నా డిఫాల్ట్ అయినా, ఆ కంపెనీస్ ఏమైనా ఇష్యూ అయినా మీకు డబ్బులు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి వెళ్ళి మీ యొక్క డబ్బులు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ యాప్స్ కంపెనీస్ డిఫాల్ట్ అయితే మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. బట్ ఫండ్స్ డైరెక్ట్ డిఫాల్ట్ అయిందంటే మీకు ఇష్యూ అవుతుంది, మీ యొక్క మనీకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.